చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే రవితేజ గారు చాలా రోజుల తర్వాత అదే మాసు అదే ప్లేస్ అన్నట్టు ఈ మాస్ జాతర. అసలు మాస్ అనే సినిమా తీయాల్సిందే ఎవరు? రవితేజ ఒక్కడే. చూసుకోండి మీరు మీరు చూసుకుంటే గతంలో కూడా చూస్తే మాస్ మహారాజా అని ఎవరు అంటారు? రవితేజ అని మాత్రమే అంటారు. కాబట్టి ఏంటంటే నేను మొదటి నుంచి కూడా చాలా బాధపడ్డా. ఏ నాగార్జున గారు మా సినిమా తీస్తే రవితేజ ఎందుకు లేడని. కాబట్టి ఏంటంటే మనం ఫిక్స్ అయిపోవచ్చు అయితే మన తెలుగు సినిమా ఫీల్డ్ లో మాస్ అనే పదం వచ్చిందంటే అది రవితేజ మాత్రమే అంతే. అది రవితేజకే సొంతం అంతే. కాబట్టి ఏంటంటే ఈ మాస్ జాతర సినిమాలో రవితేజ మళ్ళీ అంటే మనం ఇది వరకు మళ్ళీ మనం ఎవరిని ఇప్పుడు ఇది ఇడియట్ సినిమా, ఇది విక్రమార్కుడు అలాంటి సినిమాను మళ్ళీ మనం చూసుకోవచ్చు అనమాట పోయి అట. కాబట్టి ఏంటంటే ఈ సినిమాలో ఇది రవితేజ యాక్టింగ్ గాని, ఆ డైలాగులు గాని, ఆ డాన్సులు గాని, ఇంకా అన్నిటి మీద ఆ రొమాన్స్లు కానీ, ఆ బయటలు కానీ చెప్పనే పోలే అసలు ఎర్రగా చేసాడు అంతే. కాబట్టి ఈ సినిమా వస్తుందంట నెక్స్ట్ మంత్ ఇప్పుడు మేలో వస్తుంటే ఇప్పుడు అప్పుడు దాకా నేను వెయిటింగ్, అప్పుడు దాకా నేను ఆగలేకపోతున్నా. ఎప్పుడు వస్తుంది థియేటర్, నేను ఎప్పుడు పోవాలా? సినిమా టికెట్ 1000 రూపాయలైనా పర్లే, 10,000 అయినా పర్లే. ఎందుకంటే అభిమాని నేను రవితేజ పెద్ద ఫ్యాన్. పైగా నన్ను మా ఊళ్ళో అందరూ ఏమంటారు? నన్ను కొంతమంది ఒరే ఈడియట్ అంటారు, కొంతమంది ఒరే నువ్వేం రాతో రవితేజ లాగే ఉండవు, వీడికి బాగా పొరుపురా అంటారు, కొంతమంది అదే రాజా తిరిగి అంటారు, కొంతమంది విక్రమార్కుడు అంటారు నన్ను. కాబట్టి ఏంటంటే ఈ సినిమా రవితేజ సినిమా ఖచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బస్ హిట్ అవుద్ది. ఇది ఒక ప్రపంచం, ఇది ఒక భారీ హిట్ అవుద్ది. పైగా ఆయన ఈ మధ్య ఫ్యాన్ ఓల్డ్ సినిమాలు కూడా చేస్తున్నాడట. అలాగే ఈ సినిమా కూడా ఆయన కూడా బాగా ఆడాలి, ఫ్యాన్ ఓల్డ్ సినిమా అవ్వాలి. రవితేజకి కనీసం ఒక 1000 కోట్ల సినిమాను కొట్టాలి. సో లుక్స్ ఎలా ఉన్నాయి రవితేజ లుక్స్? వింటేజ్ లుక్స్ ఎలా అనిపించాయి? అదే లుక్స్ అయితే అదిరిపోయినాయి. ఆ పోలీస్ గెటప్ గానీ, దాంట్లో గడ్డం గానీ అంటే కొత్తగా అనమాట. అంటే ట్రెండ్ తగ్గట్టు ఆ సినిమా హీరోలు నాకు అంతే, ఎప్పుడైనా ట్రెండ్ తగ్గట్టే పోవాలంతే వాళ్ళు. కాబట్టి ఏంటంటే సినిమా హీరోలు చేసేది పాత్రలు గానీ, క్యారెక్టర్లు గానీ వాళ్ళు చేసేటప్పుడు ట్రెండీగానే ఉంటాయి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని నేనైతే కోరుకున్నా. అంతేగాని నేను ఎవరిని తక్కువ అయితే చేయట్లే. సినిమా బాగా ఆడాలని చెప్తాను. 1000 కోట్ల సినిమా కొడితే రవితేజ సినిమా, ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన 100 కోట్లు దాటినాయి మొన్న. ధమాకా అంటే ఎందుకు 1000 కోట్లు రాదు అని. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు ప్రభావం దాటిపోయినాయి బాగా. సినిమాలు బాగా అందరూ చూస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా అయితే సినిమా హిట్ అయింది అనుకున్నాం. నెక్స్ట్ అదే చెప్పాను కదా, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది అంతే. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పలే ఎవరైనా అది తెలుసు. అదే నాకు కాస్త భీమ్స్ అంట. ఆయన సంక్రాంతి కోసం సినిమాలు కూడా వాయించేసాడు, చేసాడు, కొట్టాడు, అదే దంచాడు అయితే. నేనైతే సంక్రాంతి కోసం సినిమాలో డాన్స్ చేస్తాను అన్నా. నేను అసలు ఎక్కడ ఆగల. గోదావరి కొట్టిపోయిన సంక్రాంతి నుంచి లాస్ట్ పడదాకా నేను డాన్స్ చేస్తానే ఉన్నాను. బర్త్డే మరి కూడా నేను ఈ సినిమా బర్త్డే కదా మరి రవితేజ గారిది ఈ రోజు బర్త్డే. రవితేజ గారి అభిమానిగా నేను చెప్తున్నా హ్యాపీ బర్త్డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో చేసుకోవాలని, మీరు ఇంకా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను కోరుకున్నా. పైగా రిపబ్లిక్ డే రోజు ఆయన పుట్టినరోజు రావడం, ఆయన చేసుకున్న అదృష్టం. ఓకేనా?